పి గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించిన తర్వాత జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గారిని ప్రకటించిన తర్వాత ఆయనకి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే మద్దతు పెరుగుతూ వస్తుంది. ఆయన్ని అభినందించి ఆయన వెంట నడవడం కోసం పి గన్నవరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిచ్చారు. ఒకసారి వారితో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు అడబాల తాతకపండి, పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుని మాట్లాడుతున్నాను. సార్, ఎలా భావిస్తున్నారు చివరి నిమిషంలో జనసేన పార్టీకి గిడ్డి సత్యనారాయణ గారికి పి గన్నవరం ప్రకటించడాన్ని? చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా పి గన్నవరం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎంత నీతి నిజాయితీగా పార్టీని స్థాపించి చేస్తున్నారో అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఒక నీతి నిజాయితీగా ఈ పి గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తూ రాబోయే రోజుల్లో పి గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఇటువంటి మంచి వ్యక్తిని ఈ గన్నవరానికి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సార్, ఈ రాక్షస పాలన నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో దానికి తదనుగుణంగా మాకు పి గన్నవరం నియోజకవర్గానికి మన గిడ్డి సత్యనారాయణ గారికి ఈ జనసేన పార్టీ అభ్యర్థిత్వం చాలా ఆనందంగా ఉంది. అత్యధిక మెజార్టీతో పి గన్నవరం నుంచి సత్యనారాయణ గారిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జనసేన. సార్, మీ పేరు? మద్దా చంటిబాబు అండి. చంటిబాబు గారు ఎలా ఫీల్ అవుతున్నారు? చివరి నిమిషంలో గిడ్డి సత్యనారాయణ గారికి టికెట్ కన్ఫర్మ్ చేశారు పి గన్నవరం నుంచి. అసలు అంటే ఊహించారా ఈ పరిణామం సత్యనారాయణ గారికి టికెట్ కేటాయిస్తారని? ఊహించిందండి. ఎందుకంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గం. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాల్లోనూ కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి ఎక్కువ ప్రజాప్రతినిధులు గెలిపించుకున్న నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గాన్ని మరి ఈవేళ ఎంతో తీర్చిదిద్దిన మా నాయకులందరికీ భరోసా కల్పిస్తూ గిడ్డి సత్యనారాయణ గారు రావడం, ఈవేళ గిడ్డి సత్యనారాయణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గుర్తించి మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలిచి రండి అని పంపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చాలా శుభదినం. మేము పవన్ కళ్యాణ్ గారు రుణపడి ఉంటామని తెలియజేస్తూ జై జనసేన. ఎంత మెజార్టీ వస్తుంది? ఎంత మెజార్టీతో గెలిపించే అవకాశం ఉంటుంది? మెజార్టీ 30,000 తక్కువ గెలిపించి పరిస్థితుంది. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఈవేళ అధినాయకులు పొత్తెట్టుకున్నారు. మేము ఇంతకు ముందే స్థానిక సంస్థ ఎన్నికల్లో పొత్తెట్టుకుని మా నియోజకవర్గాన్ని ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బయటకు పంపడం కొరకు చాలా కృషి చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపించుకోవడం జరిగింది. ఈవేళ దుర్మార్గమైన పాలనని అంతమొందించే వరకు ఈవేళ పి గన్నవరం నియోజకవర్గం నుంచి ఈ గిడ్డి సత్యనారాయణ గారి నాయకత్వంలో మరి నియోజకవర్గం అంతా కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఈవేళ 30,000 పైసలకు మెజార్టీతో గెలిపించి పంపుతామని మరి ప్రమాణం చేసి చెప్తున్నాం. సార్, మీ పేరు? సిరిగినీడి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని. మా పి గన్నవరం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాకు ఇచ్చిన గిఫ్ట్ జీవితంలో మర్చిపోలేం. ఎందుకంటే మంచి వ్యక్తి, సహృదయుడు, ఎవరికైనా ఆపదలు ఆదుకునే వ్యక్తి గిడ్డి సత్యనారాయణ గారికి మా పి గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ టికెట్ ఇవ్వడం నిజంగా మాకు అందరికీ ఆనందదాయకం. మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ పార్టీలు, ఉమ్మడి పార్టీలు అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తీసుకొస్తామని, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తామని తెలియజేస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలాలి, జై భీమ్. సార్, మీ పేరు? నా పేరు తుండూరు బుజ్జి అండి, పాసలపూడి వైస్ ప్రెసిడెంట్ జనసేన పార్టీ నుంచి. పి గన్నవరం నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. గిడ్డి సత్యనారాయణ గారు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలైతే ఉన్నాయో అదే ఆశయాలతోటి ఆయన ఉన్నత ఉద్యోగం కూడా రిజైన్ చేసి ఈ పార్టీ కోసం, ఈ నియోజకవర్గ ప్రజల కోసం సేవ చేయడం కోసం తృణప్రాయంగా ఉద్యోగాన్ని వదిలేసి ఏ కాంక్షతో అయితే ఈ పార్టీలో జాయిన్ అయ్యారో అదే కాంక్షతో పవన్ కళ్యాణ్ గారు ఈ గన్నవరం నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించడం గిడ్డి సత్యనారాయణ గారి కంట గన్నవరం నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ కూడా అదృష్టవంతులని చెప్పి మీ అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా నెక్స్ట్ గిడ్డి సత్యనారాయణ గారిని పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ కార్యకర్తగా, జనసేన నాయకులుగా అందరూ కూడా అభిమానించడం గొప్ప విషయం. అది కాదు, ఇవాళ జనసేన అభ్యర్థిగా అతను ప్రకటించడం తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, అలాగే వైసీపీలో ఉన్న నాయకులు కూడా, ఇలా బీజేపీలో ఉన్న నాయకులు కూడా అతని అభ్యర్థిత్వాన్ని కోరుకుంటూ అతని అభ్యర్థిత్వానికి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో మేము ఓటు వేస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారిని గెలిపించి పవన్
పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మా గన్నవరం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి మీ ప్రైమ్ 9 వీడియో ద్వారా మీకు తెలియపెడుతున్నాం సార్. జై జనసేన, జై హింద్, జై గిడ్డి సత్యనారాయణ గారి నాయకత్వం, గిడ్డి సత్యనారాయణ గారి నాయకత్వం. మాది అంబాజీపేట మండలం అండి, కోనసీమ అంబేద్కర్ జిల్లా, గన్నవరం నియోజకవర్గం. గిడ్డి సత్యనారాయణ గారి కోసం గ్రామాల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏం చేద్దంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి నాయకత్వాన్ని కానీ ఇటువంటి వ్యక్తిని కానీ చూడలేని పరిస్థితి చూశారు. ఈవేళ ఉమ్మడి అభ్యర్థిగా పొత్తు ధర్మంలో టీడీపీ కానీ జనసేన కానీ అలాగే బీజేపీ అన్ని వర్గాలు కూడా గిడ్డి సత్యనారాయణ గారి నాయకత్వం కోరుకుంటున్నాయి. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలు ఉవ్వెత్తినటువంటి కోలాహలంతో గ్రామాల్లో ఈవేళ మరి తల్లడిల్లిపోయిన పరిస్థితి ఉన్నది. ఈవేళ అనేక మంది మాకు ఫోన్లు చేసి మరి గిడ్డి సత్యనారాయణ సీటు రావడంతో చాలా ఆనందోత్సవాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది మా గ్రామాల్లోని. అంబాజీపేట మండలం నుంచి నా పేరు దొమ్మిడి సాయికృష్ణ, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు అండి. సో మొత్తానికి ఎంత మెజార్టీ తోటి పి గన్నవరం నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు? సుమారు 30,000 మెజారిటీతో మేము గెలిపించి మరి పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ ఇస్తామని ఎప్పుడో చెప్పాం. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది రానున్న కాలంలో మేము ఖచ్చితంగా నిలబెట్టి తీరుతామండి. సార్ మీ పేరు? నా పేరు జాలం శ్రీనివాసరాజా. ప్రస్తుతం మామిడికుదురు మండలానికి జనసేన పార్టీకి అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నాం. మరి పి గన్నవరం నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే 4 మండలాల్లో కూడా మరి అతని కోసం ఈయన నాయకత్వంలో పనిచేయడానికి ఇన్ఛార్జి ఇచ్చినప్పుడు కూడా మరి చాలా డెవలప్ చేశారు పార్టీని. ఈ నాయకత్వంలో పార్టీని విజయోపేతం నడిపించడానికి మరి మా సహచార మిత్రపక్షమైనటువంటి ఎన్డీఏలో కూటమి భాగమైనటువంటి తెలుగుదేశంతో కానీ అలాగే బీజేపీతో కానీ ఆ మండలాధ్యక్షులతో ఆ కార్యకర్తలతో మమేకం అయ్యి మరి పార్టీ విజయాన్ని కృషి చేసి అత్యధిక మెజారిటీతో 30,000 మెజారిటీతో గెలిపించి మరి మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం. మీ పేరు సార్? నా పేరు నరసింహారావు. మాది పి గన్నవరం నియోజకవర్గం, మామిడికుదురు మండలం, సీనియర్ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు తగ్గ మనిషి ఒక గిడ్డి సత్యనారాయణ గారు. ఆయన ఒక జాబ్ చేస్తూ దాన్ని ఇంకా 3 సంవత్సరాలు ఉండగా రిజైన్ చేసి సార్ ఒకటే చెప్పారు ఫస్ట్ సారి కలిసిన వెంటనే. ఆయన్ని ఒకసారి చూశారు, తర్వాత 2వ రోజు నాడే రిజైన్ చేసి రమ్మన్నారు. మాకు 21 సీటులో ఈయన తీసుకున్న ఎత్తుల్లో ఇదొకటి మాకు అఖండ మెజార్టీతో ఫస్ట్ గుండా పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా ఇస్తాం ఈ పి గన్నవరంలో. అలాగే పి గన్నవరం అంటే ఒక చరిత్ర ఉంది. పి గన్నవరంలో సీటు ఏది నెగ్గితే రాష్ట్రంలో అదే ఇక్కడ పీఠం ఎక్కుతుంది. అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ గారు ఇక్కడి నుంచి గిఫ్ట్గా ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా పీఠం ఎక్కే పొత్తులో భాగంగా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అది పవన్ కళ్యాణ్ గారా ఎవరైనా భగవంతుడు ఉంటారు. ఇప్పుడు గిడ్డి సత్యనారాయణ గారు ఎలాగ ప్రజలు కోరుకున్నారో, దేవుడు ఎలా కోరుకున్నాడో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో కూడా వస్తారని చెప్పి మీ మనసులో కోరుకుంటూ అఖండ మెజార్టీతో, ఎందుకంటే పి గన్నవరం మాకు ఇన్ఛార్జి లేకపోయినా సరే ఎంపీడీసీలు కానీ ఒక సర్పంచ్లు కానీ వార్డు నెంబర్లు కానీ అత్యధిక మెజార్టీలు నెగ్గించుకున్నాం. కానీ ఈయన ఎప్పుడైతే మాకు ఈ వేళ వచ్చిన కాడి నుంచి ప్రజా కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి కష్టజీవి ఎలాగ దానం చేస్తున్నారు అదే విధంగా దానం చేసే తత్వం ఉన్న వ్యక్తి. ఈవేళ ఎవరికైనా స్వార్థాలు ఉన్న ఉంటారు తప్ప ఈ గిడ్డి సత్యనారాయణ గారి వ్యక్తి ఒక స్వార్థం లేని మహా మచ్చలేని నాయకుడు. అలాంటి వ్యక్తి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ దీవెనలో ఈవేళ కూడా మాకు ఇందాక వరకు కూడా టెన్షనే. ప్రజల దీవెనలో దేవుడి దీవెనల వల్ల ఈయన టిక్కెట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మనస్ఫూర్తిగా మేము కోరుకున్న ఫస్ట్ గుండా ఇచ్చే సీటు మా పి గన్నవరం నియోజకవర్గం. మీ యొక్క మీడియా ముఖంగా తెలియజేసి బెమ్మనాయుడు గారిని కూడా మేము ఒకటి అభినందిస్తున్నాం. ఈ మీడియా ముఖం ద్వారా మా బెమ్మనాయుడు గారు మేము చాలా రుణపడి ఉంటాం. పి గన్నవరం నియోజకవర్గం నుంచి మనస్ఫూర్తిగా మేము ఒక దేవుళ్ళని మేము ఎన్నుకున్నాం. ఎందుకంటే మాకు ఎన్నుంటి మాకు అధికంగా మా నియోజకవర్గం ఎక్కడ ఉన్నాదో అనేది కూడా తెలియకుండా పక్షంలో ఆ నియోజకవర్గాన్ని మా గిడ్డి సత్యనారాయణ గారి రూపంలో తీసుకొచ్చి వేళ మమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ కొత్త రాజధాని మంగళగిరి నుంచి మాకు ఇక్కడి నుంచి సందేశం ఇవ్వటం నాకు ఎంతో అదృష్టం. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు గిడ్డి సత్యనారాయణ గారిని ఈ రాష్ట్రంలో ఒక ఉన్నత పదవిలో కూడా మేము చూడాలన్న భగవంతుడు కూడా అదే పదవి ఇస్తాడు. ఎలాగంటే ఎమ్మెల్యే తర్వాత కూడా భగవంతుడు ఒక దిష్టి ఉంది, ఆ పదవిలో కూడా ఆయన ఉంటాడని చెప్పి ఒక బెమ్మనాయుడు గారి ద్వారా మేము ఈ అవకాశం ఇస్తున్న నాకు ఎంత ఆనందం వేస్తుంది. ఎందుకంటే బెమ్మనాయుడు గారు నాకు ఒక విధంగా నాకు అభిమానం. ఎందుకంటే మాకు ఈ యొక్క నియోజకవర్గం ఈ దృష్టిలో పెట్టడం మాకెంతో ఒక ఆనందంగా ఉంటుంది. ఈయన కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సాధనాల శ్రీ వెంకట సత్యనారాయణ, పి గన్నవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుల్ని. మాకు గన్నవరం జనసేన టికెట్ వస్తుందా లేదా అన్న ఎంతో టెన్షన్ 20 రోజుల నుంచి నెలల నుంచి పడుతున్నాం. మా గిడ్డి సత్యనారాయణ గారు ఎంతో కష్టపడి గన్నవరానికి జనసేన టికెట్ తెప్పించడం జరిగింది. ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఆయన కష్టం అనిపించకుండా మేము జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన్ని నెగ్గించి చేస్తాం. ప్రజలే కాదు ప్రతిపక్షంలో ఉన్న
నాయకులు కూడా కొంతమంది సత్యనారాయణ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. సో వైసీపీ నుంచి కూడా వలసలు ప్రారంభమవుతాయి పీ ఓకే గన్నవరం. సార్, ఎక్కువగా వస్తాయి సార్. అత్యధిక మెజార్టీతో సత్యనారాయణ గారిని నెగ్గించుకుంటాం సార్. నా పేరు సలాద బుచ్చిరాజు అండి, వేరులపాలెం గ్రామ సర్పంచ్, ఐనూరు మండలం, పీ గన్నవరం నియోజకవర్గం. ఈవేళ చాలా శుభదినం. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మా గిడ్డి సత్యనారాయణ గారు కూడా అవే సిద్ధాంతాలతో ఆయన మా పీ గన్నవరంకి వచ్చి ఒక 5-6 నెలల మట్టి నుంచి కూడా ప్రజా సేవలో ఉంటూ ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటూ ఎవరైనా ఈవేళ ఒక ఎమ్మెల్యే కూడా చేయలేనటువంటి పనులు మా గిడ్డి సత్యనారాయణ గారు మా పీ గన్నవరం నియోజకవర్గంలో చాలామందికి ఆపదలో ఉంటే నేనున్నానని ఉన్నటువంటి వ్యక్తి మా గిడ్డి సత్యనారాయణ. అలాంటి వ్యక్తికి టికెట్ రావడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తున్న పాలన ఎలా ఉందంటే, మనకి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్. అలాగే ఈ దాచుకోవడం తెలియని ఈ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే గ్రామ స్థాయిలో కూడా, అలాగే ఎమ్మెల్యే స్థాయిలో ఆ పార్టీకి సంబంధించిన వైసీపీ లీడర్లు ఉన్నారంటే ఆ గ్రామ స్థాయిలో ఉన్న లీడర్లు కూడా పైన సీఎం అయితే ఏదైతే తన సైకోలా ప్రవర్తించడం అలాగే గ్రామ స్థాయిలో కూడా ఉంది. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈవేళ గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్ అయిన కాడి నుంచి మా సర్పంచ్ నిధులు దొంగిలించినటువంటి ఒక సీఎం. ఎందుకంటే గ్రామాల అభివృద్ధి కోసం మేము పంచాయతీ సర్పంచులు కష్టపడి ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే మా పంచాయతీ నిధులు కూడా ఖాళీ చేసేటువంటి దోచుకున్నటువంటి ఎవరైనా అంటే అది భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని మేము తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈవేళ గ్రామాల అభివృద్ధి చెందాలంటే మనకి కేంద్రం ఇచ్చిన నిధులు వాళ్ళు రాత్రి కేంద్రం వెంటనే నిధులేస్తుంది. ఒక్క అరగంట కూడా మా ఖాతాలో లేకుండా అవి హైజాక్ చేసి తన ఖాతాలోకి జమ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడున్న పాలన మారాలంటే ఇప్పుడు ఏదైతే ఉందో తెలుగుదేశం, టీడీపీ, అలాగే మన జనసేన పార్టీలు అందరూ ముగ్గురు కూడా కలిపి ఈ పాలనని మనం పారదోలాలంటే మనం ఈ పొత్తులో భాగంగా ఈ 3 పార్టీలు కలిసి మనకి నిర్ణయించిన రాష్ట్రంతో కూడా ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి 3 పార్టీలు ఒక సత్తా చూపి మొత్తం అందరం కూడా మనం పొత్తుకి ఎన్డీఏ పొత్తుకి మనందరం కూడా బాగా కృషి చేసి ఆ పార్టీని గద్దించాలని వైసీపీ ప్రభుత్వం గిడ్డి సత్యనారాయణ గారిని ఎంత మెజార్టీతో గెలిపించబోతున్నారు? గిడ్డి సత్యనారాయణ గారిని కంపల్సరీ 30,000 తక్కువ కాకుండా మెజార్టీతో నెగ్గుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఎలక్షన్ చూసుకుంటే అలాగే ఇవాళ మనకి టీడీపీ అలాగే బీజేపీ కూడా మనకు కలిసి వస్తున్నాయి. కాబట్టి గతంలోనే మనకి 37,000 దాకా మనకి జనసేనకి కిందటిసారి పట్టడం జరిగింది సార్. అలాగే తర్వాత ప్లేస్లో టీడీపీ ఉండటం జరిగింది, అలాగే బీజేపీ కూడా ఉండటం జరిగింది. ఈ 3 పార్టీలు కలిసి ఇప్పుడు ఏదవుతుందో ప్రభుత్వం ఎదురుకతో ఏదవుతుందో ఓటంతా కూడా మనకి ఎన్డీఏకి పూర్తిగా సహకరించి భారీ మెజార్టీ రావడం ఖాయం. ఎందుకంటే ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం 3 పార్టీలు కలిస్తే కంపల్సరీ వైసీపీ ప్రభుత్వం అట్టడికి పోయి ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్రాన్ని దొంగల చేతుల్లోంచి ఒక మంచి నాయకుడు, మంచి విజనున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెడితే ఏదైతే మన అభివృద్ధి, మన రాష్ట్రంలో అభివృద్ధి కూడా చూడాలంటే మనకి ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి నాయకులు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయన సినిమా షూటింగ్ తీసుకుంటే 3 కోట్లు 4 కోట్లు వచ్చి ఒక రోజుకి అంత ఆదాయం వదిలిసుకుని ఆయన తన ఉన్న ఆస్తి అంతా కూడా ఈ ప్రభుత్వం మారాలి, వైసీపీ ప్రభుత్వం గద్దెదించాలని ప్రభుత్వంతో ఆయన పొత్తుకు కూడా వెళ్ళడం జరిగింది. ఆయన ఎంతమంది ఎన్ని విమర్శించి చేసినా సరే మన టీడీపీ అలాగే బీజేపీని కూడా అందరినీ కలుపుకుని ఆయన సాయశక్తులు ఉపయోగించి ఈ పార్టీలు అన్నింటినీ 3 ఏకం చేయడంలో ఆయన 100% సఫలీకృతమయ్యారని మన ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే ఈవేళ పార్టీ ఇలా 3 కలవడానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఒక్క సీటు లేకపోయినా సరే దీనికి అంతటి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగులోనే నడుస్తారు ప్రజలందరూ మా యొక్క నమ్మకం. అలాగే టీడీపీ, బీజేపీ వీళ్ళందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు అడుగులో నడిచి ఆయన ఏదైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఆ ఉన్నతమైన దేశంలోనే ఏకైక రాష్ట్రంగా మనం చూపించాలన్న ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి అందరూ పనిచేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు అప్ప వెంకట నాగభూషణం అండి, ఐనూరు మంది వైస్ ఎంపీపీనండి. ఇవాళ పీ గన్నవరం నియోజకవర్గం అండి. ఇవాళ పవన్ కళ్యాణ్ ఏ ఆశయాలు అయితే ఆయనకు ఉన్నాయో అవే ఆశయాలు మా గిడ్డి సత్యనారాయణ గారికి ఉన్నాయండి. ఆయన
గిడి సత్యనారాయణ గారి అనే వ్యక్తి ఎవరికైనా మనలో పీ గన్నవరంలో ఆపద వస్తే ఎవరున్నారని ఎత్తుకున్నారో ఎవరన్నా ఎత్తుకునే సమయంలో పీ గన్నవరంలో గిడి సత్యనారాయణ వ్యక్తి ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపద బాంధవుడిలాగా అతనికి ప్రత్యక్షమై ఎవరినైనా సరే ప్రతి ఒక్కరిని ఆదుకుని ఇలా పార్టీని ముందుకు తీసుకెళ్తూ 4 సంవత్సరాల మట్టి నుంచి పార్టీని ముందుకు తీసుకెళ్తూ పార్టీకి సేవ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన ముందుకు తీసుకెళ్లారు పార్టీని. ఇవాళ ఆయనకి సీటు కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై. ఎంత మెజారిటీ గెలిపించబోతున్నారు? 30,000 మెజార్టీతో సీట్ని గెలిపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.